హాయ్ అందరికీ ఈరోజు నేను పొంగల్ ఇంట్లో ఈజీగా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా ఒక కప్పు బియ్యము, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. బియ్యం కడిగి పెట్టుకున్నాము. పక్కన ఇక్కడ పెసరపప్పు ఒక కప్పు దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక కప్పుకు 4 కప్పుల చొప్పున బియ్యము, పెసరపప్పుకు 2 కప్పులకు 8 కప్పులు వాటర్ తీసేసుకున్నాము. ఇప్పుడు అందులోకి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము కదా, ఒక అరగంట ఆ బియ్యం వేసేసుకున్నాము. తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాము కదా, అవి కూడా వేసేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ తర్వాత చూసినట్టయితే మనకి మంచిగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని గరిటెతో పక్కన ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాము పొంగల్ని. ఇప్పుడు పోపు కోసం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని జీడిపప్పు, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర తగినంత వేసుకొని పోపు పెట్టేసేసుకొని మంచిగా పొంగల్లో కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు వేడి వేడి పొంగల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్.